బయటికి వెళ్తే ఇలా అడ్డం వచ్చే వాళ్ళు భలే మంది ఉంటారు కదండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్. ఈ రోజు నేను ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. చాలా బాగున్నదండి థీమ్ అయితేనే. రండి మీరు కూడా చూసేద్దరు కానీ నాతో పాటు. ఇక్కడ థీమ్ వచ్చేసరికి లండన్ బ్రిడ్జ్ అనమాట. లండన్ బ్రిడ్జ్ థీమ్ అయితే పెట్టేశారండి. చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక 4-5 ఫోటోలు లాక్కుని ఇంకా వెంటనే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా ఫారెన్ రోడ్స్ ఎలా ఉంటాయి, తర్వాత రాజ్మహల్ అది ఎలా ఉంటుంది అనేది అయితే చాలా బాగుందన్నమాట. నేను చూడగానే వావ్ అనిపించింది. మన ఫోన్లో అంత క్లారిటీ లేకపోతే కనుక ప్లీజ్ దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ థీమ్ అయితే మాత్రం చాలా బాగుందండి. నిజంగానే రాజ్మహల్ అంటే రాజ్మహల్ లాగే ఉందన్నమాట. 3D ఫొటోస్ బ్యానర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆ ఎఫెక్ట్ని అయితే ఇచ్చారు. చాలా జనం కూడా ఉన్నారు. అది టచ్ చేయకండి అని చెప్పడానికి చాలా జనం అయితే ఉన్నారనమాట. ఎందుకంటే టచ్ చేసామనుకోండి ఫట్ మన వెనక్కి అయితే పడతామన్నమాట. అందుకని వాళ్ళు టచ్ చేయొద్దని అయితే మాత్రం చాలా స్టాఫ్ అయితే ఉన్నారండి టచ్ చేయొద్దని చెప్పడానికి. అండ్ మా వాడైతే ఇక్కడ మా యాక్షనే చేసేస్తున్నాడు, మెట్లు ఎక్కేస్తున్నట్టు అలా ఉందన్నమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా రాజ్మహల్ ఆ థీమ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి ఫారెన్ రోడ్స్ ఉంటాయి కదా, ఫారెన్ రోడ్స్ ఎలా ఉంటాయో అట్లా అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఫారెన్ రోడ్స్ థీమ్ అయితే తీసుకుని వచ్చారు. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కొంచెం మంచిగా అంటే ఫొటోస్ అవి తీసుకోవడానికి అవి చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ షాప్స్ అని అలా వేరియేషన్స్ అయితే చూపించారండి. అంటే ఓల్డెన్ డేస్ టైంలో గ్రాసరీ షాప్స్ అలా ఉంటాయి కదా, అట్లాంటి థీమ్ అయితే తీసుకుని వచ్చారండి. థీమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి ఒక మూన్ అయితే ఉందన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర. అండ్ మూన్ ఇంకా బర్డ్ వింగ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్ వింగ్స్ అయితే క్యూ కట్టేశారు జనాలు. ఇంకా మా ఓడితో అయితే ఒక ఫోటో అయితే తీయించుకొని వచ్చేసాము. అండ్ ఇంకా ఒక గ్లోబ్ అయితే ఉందండి. ఆ గ్లోబ్ దగ్గర నుంచి కొంచెం రైట్ అనమాట. జస్ట్ రైట్ తీసుకున్నాక వెంటనే ఇంకా మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఎగ్జిబిషన్ వచ్చేసరికి మనకి తెలిసిందే కదా, ఇక్కడ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ మోడల్స్లో ఉన్నట్టు అయితే అనిపించింది. అంటే బయట నార్మల్ షాప్స్లో ఉన్నట్టు కాకుండా అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. ఏదైనా ఆడవాళ్ళు లేటెస్ట్ అంటాం కదండి, అలా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి పిల్లల కోసం ఐస్ క్రీమ్స్ లాగా ఇంకా హార్స్ అంటే యూనికార్న్, ఇంకా సిజర్ టైపు, ఇంకా స్మైలీస్, గన్స్, బార్బీ డాల్స్, తర్వాత బోతద్దం అంటారు కదా అట్లా అనమాట. అలాంటి మిర్రర్స్తో పాటు ఇంకా చాలా నైఫ్స్ అలాంటివన్నీ కూడా అండి పెన్స్ రూపంలో అనమాట. ఇవన్నీ కూడా పెన్స్లో ఉన్నాయన్నమాట. అందులో రీఫిల్స్ ఉన్నాయండి. అలా ఒక్కొక్క పెన్ వచ్చేసి 60 రూపీస్, 50 రూపీస్ అట్లా అయితే ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా చాలా కొంచెం నాకు డిఫరెంట్గానే అనిపించింది. ఎగ్జిబిషన్ అనేసరికి కొంచెం డిఫరెంట్ థీమ్ అయితే తీసుకుని వస్తారు కదా, అట్లానే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించిందండి. కానీ ఏంటంటే వీళ్ళు కొంచెం ఆస్తులు అడుగుతున్నారు, అందుకనే నేను స్కిప్ చేశాను అనమాట. కానీ ఎట్టకేలకు మా అమ్మాయి కూడా పెన్స్ అయితే తీసుకున్నారండి. మా అబ్బాయి వచ్చేసరికి గన్ తీసుకున్నాడు. అండ్ మా పాప వచ్చేసరికి ఒక డాల్లా ఉందన్నమాట, అదైతే తీసుకుంది. అండ్ ఇక్కడ క్లిప్స్ వచ్చేసరికి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. స్టోన్ మోడల్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ప్రతిదీ కూడా బటర్ఫ్లై క్లిప్స్ అని ఏంటంటే కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయన్నమాట. కానీ బాగున్నాయండి క్లిప్స్ అన్నీ కూడా. కొంచెం తక్కువ కాస్ట్ అనిపించింది, 20 రూపీస్ అట్లా అనిపించింది. సర్లే మనం ఎప్పుడూ తీస్తూనే ఉన్నాం కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. మరి తీసుకున్నాను నాకైతే జ్ఞాపకం లేదు. అంటే 4 days అయిపోతుంది కదా నేను వెళ్ళొచ్చి. అండ్ ఇంక ఈ పండగ హడావిడిలో ఎక్కడవుతుంది అని చెప్పేసి నాకు కూడా ఎడిట్ చేయడానికి అయితే అవ్వలేదన్నమాట. అందుకని నేను కొంచెం లేట్గా అయితే షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక పలానా ప్లేస్లో ఎలా ఉంటుందా అని తెలుసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కిచెన్ ఐటమ్స్ అండి. ఈ కప్స్ అన్నీ కూడా చాలా మోడల్గా కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. 6 కప్స్ వచ్చేసి 250 అట్లా ఉన్నాయి. నార్మల్ కప్స్ వచ్చేసరికి 6 కప్స్ వచ్చేసి 60 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అంటే మనం మోడల్ని బట్టి మారిపోతుంది అనమాట. చిన్న చిన్న జాడీలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అనమాట. ఇంకా బ్యాంగిల్స్ అనేసరికి ఖచ్చితంగా మనం ఆగుతాం కదా, మనమైతే అసలు ఆగకుండా అయితే అసలు ఉండలేము. అట్లనే బ్యాంగిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఆగామన్నమాట.
బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మా పాపకి డ్రెస్ మ్యాచింగ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. జస్ట్ నేను సింగిల్ బ్యాంగిల్ మాత్రమే తీసుకున్నాను. ఇంకో 2-3 జతలు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ నుంచి కిచెన్ ఐటమ్స్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే గేమ్ స్పాట్ అయితే ఉందండి. గేమ్ స్పాట్లో ఎలా అంటే కొంచెం అదే బాల్ వేస్తే ఈ నెంబర్ వస్తే అవి ఇస్తారు ఇవి ఇస్తారు అని అంటారు కదా, అలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మా అబ్బాయి వచ్చేసరికి గన్ షూట్ అయితే చేసేసాడు. 3 కొట్టాడండి, 3 కూడా తగిలాయి అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా ట్రై చేశాడు. అది కూడా పని అయిందో లేదో నాకు తెలీదు. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మేము ఫ్రంట్కి అయితే వచ్చామండి. ఇలా గేమ్స్ అయితే చాలామంది ఆడుతున్నారు, పిల్లలతో ఆడిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇదిగోండి కార్ డ్రైవింగ్ కూడా ఉందన్నమాట. బాగుంది, నాకు బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసరికి నాకు దీని పేరేంటో నాకు తెలియదండి, మీరు పేర్లు అవి అడగండి. ఆ అబ్బాయి అటు ఇటు ఊగుతుంటే ఏదో డ్రింక్ చేసిన వాళ్ళు ఊగుతారు చూసారా, అట్లా ఊగుతున్నట్టు చాలా ఫన్నీగా అయితే అనిపించింది అనమాట. అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంకా అలా చూసుకుంటూ ఆ గేమ్స్ అటు ఇటు అన్నీ చూసుకుంటూ కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట. స్నాక్స్ ఉంటే మేము సమోసా చాట్ అయితే తీసుకున్నాము. అది అంత బాగున్నట్టు అయితే అనిపించలేదండి, కానీ బాగానే ఉంది, ఏదో నార్మల్గా ఉందన్నమాట. కొన్నది పడేయలేము కదా, ఫుడ్ అయితే అసలు వేస్ట్ చేయడానికి నాకైతే మనసు ఒప్పదండి. ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నాను. సమోసా చాట్ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. అండ్ ఇంకా న్యూడిల్స్ అయితే ఉన్నాయండి. న్యూడిల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం ఇంట్లో చేసుకుంటాం చూడండి, సేమ్ యాస్టీస్ అట్లానే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఫోటో కోసమని నేను కూడా మా అమ్మాయి దగ్గరది నేను తీసుకున్నాను. మా అమ్మాయి న్యూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. మేమైతే సమోసా చాట్ అయితే తీసుకున్నాం అనమాట. తనే కరెక్ట్గా ప్రిఫర్ చేసుకుందిరా బాబా అని అనిపించింది. అండ్ ఇక్కడ మా అబ్బాయి జంపింగ్ దగ్గరికి వచ్చాడు అనమాట. మేము తింటుంటే నాకు ఏం తినడానికి వద్దు, నాకు గేమ్సే ఆడిపించండి అని చెప్పేసి వచ్చేసాడండి. అయితే ఇంకా వాడు జంపింగ్ ఒకటి, ఇంకా కార్ ఏదో ఎక్కినట్టున్నాడు, బైక్. ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం ఫ్రంట్కి వచ్చేసాము. ఫ్రంట్కి వచ్చేసరికి మసాలా బజ్జీ ఉంది, తర్వాత ఊరంతా అప్పడం ఉంటుంది కదా, అవి అన్నీ మనకి స్నాక్ ఐటమ్స్ మనం ఏం తింటే అవన్నీ ఉన్నాయండి. ఎగ్ రోల్స్ ఉన్నాయి, ఎగ్ కుల్ఫీ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. గోలీ సోడా అంట, గోలీ సోడా కూడా ఉంది. ఇక్కడ ఇంకా కొలంబస్, తర్వాత ట్రైన్స్ అని మనం మీకు తెలియదే ఉంది. ఇవన్నీ కూడా కొలంబస్ అవన్నీ కూడా నార్మలే కదండి. కప్ అండ్ సాసర్, బ్రేక్ డ్యాన్స్లు ఇవన్నీ కూడా నార్మలే కదా. ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి, మనం ఎక్కి ఎంజాయ్ చేయడానికి. నచ్చిన వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ టికెట్స్ వచ్చేసరికి ఏంటంటే 150 అబోవ్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరు అయితే 150 అంటున్నారు, ఒకరు 180 అంటున్నారు, అట్లా అయితే ఉన్నాయన్నమాట. రేట్లు అయితే మాత్రం ఈసారి చాలా ఎక్కువగానే చెప్పారండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్ బోటింగ్ అనమాట. వాటర్ బోటింగ్ ఉంది, చిన్ని మినీ ట్రైన్ అయితే ఉందన్నమాట. చిన్న పిల్లల కోసం చిన్న మినీ ట్రైన్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ అలాంటివే కదా ఎక్కించడానికి ఇష్టపడతాం కదా, అవైతే ఉంది. ఇంకా మా ఓడైతే బైక్ అయితే ఎక్కేసాడండి. మరి మా ఓడ ఇంకా బాగా చిన్నపిల్లోడు కదా, అందుకోసమని బైక్ అయితే ఎక్కాడు అనమాట. అది కూడా ఎక్కించమని స్లైడర్స్ ఉన్నాయి కదా, ఆ స్లైడర్స్ కూడా ఎక్కించమని అన్నారు. కానీ ఎందుకు ఎప్పుడు అదే ఎక్కుతాము, ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా సరే అదే ఎక్కుతారు కదా అని చెప్పేసి ఇంకా వద్దని అయితే అనేసాం అనమాట. అండ్ ఇదిగోండి ఇదైతే బ్రేక్ డ్యాన్స్. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చేసాము. నేను జస్ట్ మీకు అన్నీ చూపించేద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే కనుక పండగ టైంలో మాత్రం స్కిప్ చేసుకోండి. ఎందుకంటే పండగ టైంలో చాలా ఎక్కువ రష్గా ఉంటుందండి. అందరూ కూడా మళ్ళానే కదా అనుకుంటారు, కానీ పండగ టైంలో అయితే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఈ చిచ్చరపిడుగా అయితే భలే డ్యాన్స్ చేసిందండి. సాంగ్ వచ్చిన ప్రతిసారి కూడా భలే డ్యాన్స్ చేసింది అనమాట. మాకు నచ్చింది ఈ అమ్మాయి. కానీ మేము వీడియో తీసే టైంకి అమ్మాయి చేసేది కాదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, పండగ టైం కాకుండా నార్మల్ టైంలో వెళ్తే మీరు ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక విషయం చెప్దామనుకున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫన్నీ థింగ్ అయితే జరిగిందండి. మా వారిని మీరు కొంచెం వీడియో తీయండి అని చెప్పేసి అయితే అన్నాను అనమాట. అంటే సరే అని చెప్పేసి వీడియో తీసి ఎక్కడి నుంచి ఉన్నా ఆయన అక్కడే నుంచున్నారు. ఈ లోపల అమ్మాయి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. నేను దానికి ఒక సాంగ్ కూడా నేను ట్యాగ్ చేశాను, అదైతే కరెక్ట్గా సూట్ అయిందనమాట. తీన్మార్ సినిమాలో నవ్వేవాళ్ళు నవ్వుకుంటే ఏం పర్వాలే, ఆ సాంగ్ అయితే భలే చాలా ఫన్నీగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పొటాటో స్ప్రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ పొటాటో స్ప్రింగ్స్ చాలా బాగున్నాయండి. నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, మనం ఎప్పుడు తినలేదు.
చేయలేదు పొటాటో స్ప్రింగ్స్ అవి. అంటే నాకు కొత్తవి తినాలని అనిపిస్తుంది కానీ భయం అనమాట, ఒకవేళ బాగోలేదనుకోండి అవి మళ్ళీ పడేయాలి, అమౌంట్ వేస్ట్ అవుతుంది, అమౌంట్ వేస్ట్ అయ్యే కన్నా ఫుడ్ వేస్ట్ అయిపోద్ది అనేసి ఎక్కువైతే ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను. ఇంకా తీసుకున్నాము, బాగుంది. అండ్ ఇంకా మా పిల్లలు కూడా పెద్దగా పేచీ పెట్టలేదు అనమాట, ఇదే కావాలి అదే కావాలని అయితే ఏం పేచీ పెట్టలేదు. తీసుకుని మొత్తం అందరం కూడా ఒక్కొక్కటి షేర్ అయితే చేసుకున్నాం అనమాట. బాగున్నదండి. ఇది వచ్చేసరికి 60 రూపీస్ అనమాట. ఒక స్ప్రింగ్ రోల్ వచ్చేసరికి 60 రూపీస్. మరి స్టార్టింగ్ అని అంత కాస్ట్ పెట్టారో ఏమో నాకు తెలియదు కానీ ఒక స్ప్రింగ్ రోల్ అంటే ఒక్క పొటాటో వచ్చేసరికి 60 రూపీస్ అనమాట. నాకైతే ఇంకా తప్పదండి, మనకి కావాలి అనుకున్నప్పుడు అది 100 రూపాయలు అయినా సరే తీసుకోవాలి, కానీ వేస్ట్ చేయకూడదు ఫుడ్, నేనైతే అలా అనుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో మగ్గం వర్క్స్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను పెడుతూ ఉంటానండి. బట్ ఇంకా మనం ఇప్పుడు పండగలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ 4 days అంతా కూడా నేను చేసే ప్రతి వ్లాగ్ కూడా మీ వరకు వస్తుంది. నేను ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ తర్వాత ఈ 4 రోజులు అయిపోయాక మళ్ళీ మనం మగ్గం వర్క్లో అయితే దిగిపోదాము. అలానే ఒకసారి నా ఛానల్లో మొత్తం వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది కదా. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.